హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందండి. లైఫ్ సర్టిఫికేట్ పేరుతో సైబర్ మోసం అంటూ మరి ఏమిటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు ఊహించని షాక్ అండి. ఏంటంటే లైఫ్ సర్టిఫికేట్ పేరుతో సైబర్ మోసాలైతే జరుగుతున్నాయి జాగ్రత్త అంటూ. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ నెలలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ టీఎల్‌సీ సమర్పణలో పెన్షనర్లు అయితే అప్రమత్తంగా ఉండాలి అంటోంది. ప్రతి సంవత్సరం కూడా పెన్షనర్స్ వారి యొక్క వార్షిక డిజిటల్ జీవన ప్రమాణ పత్రం డీఎల్‌సీ సమర్పించడం అనేది తప్పనిసరి. మరి నవంబర్ 1 నుండి 30వ తేదీ వరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క డీఎల్‌సీ క్యాంపెయిన్ 4.0లో భాగంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ అనేది ప్రెజెంట్ కొనసాగుతోంది. అయితే ఈ ప్రక్రియలో సైబర్ నేరగాళ్ళు చురుగ్గా ఉన్నారని, అంటే మోసాలకు పాల్పడుతున్నారని, పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారు మోసాలకు గురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వమే పెన్షనర్ల పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ విభాగం డీఓపీపీడబ్ల్యూ హెచ్చరిక అయితే జారీ చేసింది. తాజా మోసం హైదరాబాద్‌లో 13,00,000 కొట్టేసినటువంటి సైబర్ నేరగాడు. అసలు ఏం జరిగిందంటే ఇటీవల హైదరాబాద్‌లోని బర్క్‌తపూర్‌లో నివసించేటటువంటి ఒక విశ్రాంత ఉద్యోగి ఇలాగే సైబర్ మోసానికైతే గురి అయ్యారు. లైఫ్ సర్టిఫికేట్ ఆహ్, సమర్పణ కోసం ఒక ఏపీకే ఫైల్‌నైతే పంపించారనమాట ఆయనకు, పెన్షనర్‌కు. పంపించి దానిని ఇన్‌స్టాల్ చేయించి సైబర్ నేరగాడు బాధితుని అకౌంట్ నుంచి ఏకంగా 12,99,000 అంటే 13,00,000 దాదాపుగా కొట్టేశారనమాట. ఈ సంఘటనతో పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఏర్పడింది. మోసాల నుంచి రక్షణ కోసం కేంద్రం ప్రకటించిన 10 ముఖ్యమైన సూత్రాలండి మీకోసం. అవేంటంటే ఈ నేపథ్యంలో పెన్షనర్లు తప్పనిసరిగా ఈ యొక్క పాటించాల్సిన 10 సూత్రాలను కేంద్రం అయితే ప్రకటించింది. ఇందులో మొదటిది అధికారిక మార్గాల ద్వారానే సమర్పణ. జీవన ప్రమాణ పత్రాన్ని అధికారిక వెబ్‌సైట్ అయినటువంటి జీవన్ ప్రమాణ్ యాప్ .gov.in అనే వెబ్‌సైట్ ద్వారా గాని, లేదా పోస్ట్ ఆఫీస్ యాప్ ద్వారా గాని, లేదా ఆధార్ ఫేస్ ఐడీ ద్వారా మాత్రమే సమర్పించాలి. గుర్తు తెలియని ఏజెంట్లు లేదా అనధికారిక యాప్‌ల ద్వారా వ్యక్తిగత వివరాలు ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు. రెండోది వ్యక్తిగత వివరాలు గోప్యంగా అయితే ఉంచండి. ఆధార్ నంబర్, ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పీపీఓ నంబర్ ఇవన్నీ వ్యక్తిగత నంబర్లు. అలాగే మొబైల్ నంబర్ వంటి సమాచారము ఎప్పుడూ కూడా అపరిచితులతో పంచుకోవద్దు. ఇక మూడోది ప్రభుత్వ సంస్థలు అడగవు. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడు కూడా ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్ ద్వారా పాస్వర్డ్‌లు పంపమని, ఓటీపీలు లేదా ఇతర వ్యక్తిగత వివరాలను అడగవు. ఇక నాలుగోది ఈమెయిల్స్ లేదా మెసేజ్‌లు ధృవీకరించుకోండి. ప్రభుత్వం పేరిట వచ్చేటటువంటి ఈమెయిల్స్, మెసేజెస్ అవి నిజమైనవా కాదా అనేది తప్పనిసరిగా అయితే ధృవీకరించుకోండి. మీకు తెలియకపోతే తెలిసిన వారికి చూపించండి. ఒకవేళ అనుమానాస్పద లింకులను ఉన్నట్లయితే అక్కడ అస్సలు క్లిక్ చేయకూడదు. ఇకపోతే ఐదోది సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయండి. మీ ఫోన్‌లు, కంప్యూటర్లు తాజా సెక్యూరిటీ ప్యాచ్‌లతో ఆహ్, ఈ మేరకు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లతో ఎల్లప్పుడూ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఐదోది సురక్షితమైన నెట్వర్క్ వాడండి. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ విషయంలో మీరు సురక్షితమైన వైఫై లేదా మొబైల్ నెట్వర్క్‌ను మాత్రమే ఉపయోగించుకోండి. పబ్లిక్ వైఫై నెట్వర్క్‌లను నివారించండి. ఇక ఏడోది అనుసంధాన యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించేటటువంటి యాప్ లింకులను అంటే ఏపీకే ఫైల్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్‌స్టాల్ అయితే చేయవద్దు. సకాలంలో సమర్పించండి. నవంబర్ నెలలోపు మీ యొక్క డీఎల్‌సీ సమర్పణ సకాలంలో సమర్పించండి. చివరి నిమిషంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మోసానికి కూడా దారితీయవచ్చు. ఇక తొమ్మిదోది సహాయం కోసం అధికారిక కేంద్రాలను మాత్రమే సందర్శించండి. డీఎల్‌సీ సమర్పణలో ఏదైనా సహాయం మీకు కావాలంటే మీ బ్యాంకు బ్రాంచు లేదా పోస్ట్ ఆఫీసు లేదా అధికారిక సీఎస్‌సి కామన్ సర్వీస్ సెంటర్ వంటి వాటిని మాత్రమే సందర్శించండి. ఇకపోతే
10వది మోసాలను నివేదించండి. ఏదైనా మోసపూరిత కార్యకలాపాలు కనుక మీరు గమనించినట్లయితే వెంటనే మీ బ్యాంకు లేదా సైబర్ క్రైమ్ పోలీసులను జాతీయ టోల్ ఫ్రీ నంబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి అయితే కాల్ చేసి సంప్రదించండి. లేదంటే మీరు కంప్లెయింట్ రిజిస్టర్ చేయాలంటే cybercrime.gov.in అనే వెబ్‌సైట్‌లో మీరైతే కంప్లెయింట్ చేయొచ్చు. ఈ హెచ్చరికలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని పెన్షనర్లతో సహా దేశవ్యాప్తంగా ఉన్న అందరు పెన్షనర్లకు అయితే వర్తిస్తాయి. మరి మీ కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్ళ పాలు కాకుండా జాగ్రత్త అయితే వహించండి. బీ సేఫ్.